హాయ్, వెల్కమ్ టు ఆరుష్ రెడ్డి జాన్ సెంట్రల్. మరి ఈరోజు అతి ముఖ్యమైనటువంటి జాబ్, అది కూడా 10th క్లాస్ అర్హతతోటి. 10th క్లాస్ అర్హతతో ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మనకి రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా తక్కువ జాబ్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఒక 10th క్లాస్ అర్హతతోటి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం మీకు ఉన్నటువంటి కొద్ది ఆప్షన్స్లో అది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకటి. ఎస్ఎస్సి ఎంటీఎస్, అదేవిధంగా హవాల్దారీ నోటిఫికేషన్ ఒకటి. మరి యాజ్ పర్ ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈలోపు మనకు రిలీజ్ అయ్యి ఉండాలి, కానీ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఆల్రెడీ సీజీఎల్ రిలీజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ లైన్లో ఈ నోటిఫికేషనే ఉంది. కాబట్టి మనకి ఈ మంత్ ఎండింగ్కి అంటే జూలై మంత్ ఎండింగ్ లోపు ఈ నోటిఫికేషన్ 100% వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సీజీఎల్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి. మరి ఒక 10th క్లాస్తో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఎలా చదివితే జాబ్ సాధించవచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం విడుదలవుతూనే ఉంటాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో తెలుగు రాష్ట్రాల యువత మాత్రం ఎప్పుడు వెనక్గానే ఉంటారు మిగిలిన నార్త్ స్టేట్స్తో పోలిస్తే. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ట్రాప్లో పడిపోవడం వల్ల వయోపరిమితి కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకు సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద సరైనటువంటి అవగాహన, సరైనటువంటి గైడెన్స్, అదేవిధంగా అద్భుతమైన కంటెంట్ మీ చేతిలో ఉంటే చాలా ఈజీగా ఇలాంటి ఉద్యోగాలు సాధించవచ్చు. మరి ఈ ఉద్యోగాలు సాధించేటువంటి మీ లక్ష్యం అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన మెంటార్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో మీకు కస్టమైజ్డ్గా షెడ్యూల్ ఉంటుంది. యాజ్ పర్ దట్ షెడ్యూల్ మెటీరియల్, యాజ్ పర్ దట్ మెటీరియల్ అద్భుతమైనటువంటి క్లాసులతో పాటు ప్రతిరోజు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్, నిరంతర పర్యవేక్షణ, ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్. మరి ఫీజు 3000 ఉంటుంది, వ్యాలిడిటీ 2 years ఉంటుంది. 2 yearsలో 100% మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం మార్చే విధంగా మన ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. ఈ బ్యాచ్కి 50 మందే ఉంటారు. మరి వినూత్నమైనటువంటి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము లైవ్ తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అనేటువంటిది ఇస్తాం. మరి ఇప్పుడు 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని అనుకునే వాళ్ళకి ఉన్నటువంటి అతి కొద్ది ఆపర్చునిటీస్లో మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దారీ అనేటువంటిది ఒకటి అనమాట. ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మనం వీటిని తీసుకోవడం జరుగుతుంది. మరి వీటిలో ఏముంటుంది అంటే సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి 10th క్లాస్ బేస్ మీద. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుంది? ఎంటీఎస్ వాళ్ళకి ఉండదు. ఓన్లీ హవాల్దారీ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా కండక్ట్ చేస్తారని చూసుకుంటే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. మరి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అనేటువంటిది మనకి జూన్ 30th రావాలి యాజ్ పర్ క్యాలెండర్. బహుశా ఇది జూలై 2nd వీక్ కల్లా మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. సీజీఎల్ కూడా మేలో డేట్ యాక్చువల్లీ జూన్లో ఇచ్చాడు. అలాగే ఇది జూన్లో డేట్ కాబట్టి అప్రాక్సిమేట్గా మనకు జూలైలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి నవంబర్లో ఎగ్జామ్ డేట్ ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే వీడియోస్ చేస్తున్నారు అంటుంటాడు ఒక్కొక్కటి కింద కామెంట్లో. నోటిఫికేషన్ వచ్చాక నేను చేసేది ఏంటి? నోటిఫికేషన్ రాకముందు మీకు అవగాహన కల్పించి మిమ్మల్ని ప్రిపరేషన్లో పెట్టాలి, మీతో ఉద్యోగం కొట్టించాలి అనేటువంటిది మా టార్గెట్. కాబట్టి మరి నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా డిసెంబర్లో ఎగ్జామ్. 6 నెలలు గట్టిగా కూర్చుంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. అది 10th క్లాస్తో, అది కూడా కేంద్ర ప్రభుత్వంలో. మరి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలెడితే ఇంకేముంటుంది? అందుకనే ముందు నుంచే మనం అవేర్నెస్ కల్పించడానికి వీడియోస్ చేస్తున్నాం. మీతో 100% జాబ్ కొట్టిస్తాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10th క్లాస్ అనేటువంటిది క్వాలిఫై అయితే సరిపోతుందండి. వయోపరిమితి చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 to 25 years ఉండాలి. హవాల్దారీకి ఎవరైతే జాయిన్ అవుతారో అప్లై చేస్తారో వాళ్ళకి 18 to 27 years అనేటువంటిది ఉంటుంది. అలాగే వయోపరిమితికి సడలింపు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు. ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హవాల్దారీకి పనిచేయరు, కానీ మిగిలిన వాటికి వీళ్ళకి 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి సిబిటి అనేటువంటి ఎగ్జామ్ అంటే మనకు ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ మీద సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ 2nd స్టేజ్. ఇది ఓన్లీ హవాల్దారీ వాళ్ళకి, ఎంటీసీ వాళ్ళకి ఉండదన్నమాట. అలాగే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి మీకు జాబ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మరి ఎంటీఎస్ యొక్క ప్రాసెస్ ఏంటి అంటే మరి సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉండవు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే న్యూమరికల్ ఎబిలిటీ అనేటువంటిది మీకు 20 మార్కులకు ఉంటుందండి. అలాగే మార్క్స్ చూసుకుంటే 60 మార్కులకి.
అలాగే రీజనింగ్ ఎబిలిటీ చూసుకుంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్కులకి. అంటే క్వశ్చన్కి వచ్చి 3 మార్కులు ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 120 మార్కులకి మనకు సెషన్ 1 ఉంటుంది. అదే పేపర్లో సెషన్ 2 చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అనేటువంటిది 25 క్వశ్చన్స్ ఉంటాయండి. దీనికి 75 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ మీద 25 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎన్నిటికి 150 మార్కులకి. అంటే 2 ఎగ్జామ్స్ ఒకే టైంలో మనకి 270 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే హవాల్దారికి ఫైట్ చేస్తారో హవాల్దారీ ఉద్యోగాలు ఇందులో భాగంగా ఇస్తారు కదా, ఈ హవాల్దారీస్కి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్ వాళ్ళకి ఎలాంటి టెస్ట్ ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషనే. ఈ ఎంటీఎస్లో భాగంగా ఫిల్ చేసేటువంటి హవాల్దారీ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి ఏముంటుంది, హవాల్దారీ వాళ్ళకి 1600 మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది మనం 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాకింగ్ అండి, 1500 మీటర్స్ 1600 మీటర్స్ వాకింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 8.5 మనకి 3.5 కిలోమీటర్ల సైక్లింగ్ అనేటువంటిది 8 నిమిషాలు. సైక్లింగ్ అనేటువంటిది 8 కిలోమీటర్ల సైక్లింగ్ చేయాలి 30 నిమిషాల్లో. 1600 మీటర్స్ వాకింగ్ చేయాలి 15 నిమిషాల్లో. అలాగే అమ్మాయిలు చూసుకుంటే 3 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి 25 నిమిషాల్లో. అలాగే అమ్మాయిలు చూసుకుంటే 1 కిలోమీటరు వాకింగ్ చేయాలి 20 నిమిషాల్లో. అలాగే మరి హైట్ చూసుకుంటే మేల్ 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, అమ్మాయిలు 152 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ 45 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? మరి ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇంగ్లీష్ చూసుకుంటే మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఎర్రర్ డిటెక్షన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జంబుల్ సెంటెన్సెస్, యాంటోనియం సినానియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రీజనింగ్ చూసుకున్నట్లయితే నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, క్లాసిఫికేషన్, సిలాలజిమ్, డైరెక్షన్ టెస్ట్, ఎనాలజీ, ర్యాంకింగ్ ఇవన్నీ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే నెంబర్ సిరీస్, మెన్సురేషన్, సింప్లిఫికేషన్, ఆల్జీబ్రా, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది ఉంటుంది. ఇక జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ద మేజర్ ఏరియా ఆఫ్ ద ఫోకస్ ఇన్ జనరల్ అవేర్నెస్ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే మీద ఎక్కువగా మనకి ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అద్భుతమైనటువంటి బ్లూ ప్రింట్ వాళ్ళు ఫాలో అవుతారు. ప్రీవియస్ ప్రశ్నపత్రం నుంచి వెయిటేజ్ మనకు చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు అందిపుచ్చుకోవడానికి ఇక్కడ ఒకటే అవకాశం ఏంటి, సరైనటువంటి స్ట్రాటజీ, సరైనటువంటి ప్లానింగ్. దీంతో మీరు అద్భుతమైన కంటెంట్ కనుక దగ్గర పెట్టుకొని చదివితే 100% ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. మరి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి పర్ఫెక్ట్ ప్రాపర్ స్ట్రాటజీతో అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మీకోసం వెయిట్ చేస్తుంది. జస్ట్ 50 మెంబర్స్ ఓన్లీ ఫర్ వన్ బ్యాచ్. ఒక బ్యాచ్కి 50 మెంబర్స్కి మాత్రమే అడ్మిషన్స్, అందరికీ ఇవ్వము. నెలకు ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని కసిమీలో ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.